ఎస్ఐఆర్ ప్రక్షాళనలో భాగంగా అనర్హుల ఓట్లను తొలగించడం జరిగిందని సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అర్హులైన ఓటర్లు ఈ జాబితాలో ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే ఓటర్ జాబితాలో తమ ఓటును చేరుస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్దమాసాన్పల్లి గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్హులైన ఓటర్ల పేర్లు ఎస్ఐఆర్ ప్రక్షాళనలో తొలగిపోతే వెంటనే తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం నిధులు వృధా చేస్తుందని, వాటి కోసం కేటాయించిన నిధులను గ్రామాలకు కేటాయిస్తే అభివృద్ధికి తోడ్పడేవన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్న రేషన్ కార్డులో దీనిలో భాగంగా గ్రామంలోని నూతన రేషన్ కార్డులు రావడం జరిగింది. ఈ నూతన రేషన్ కార్డులో ఏ విధమైన మార్పులు జరిగాయో తెలియడం లేదు. కానీ ఈ నూతన రేషన్ కార్డులకు బదులు మాకు గ్రామానికి ఏదైనా ఫండ్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే డబ్బులు వృధా చేస్తున్నది గవర్నమెంట్. మాకు గ్రామ సర్పంచులై ఉండి మాకు ఇప్పటి వరకు ఓన్లీ 15th ఫైనాన్స్ ఒకటే అమౌంట్ రావడం జరిగింది. 16th ఫైనాన్స్ అమౌంట్ కూడా ఇంకా మా గ్రామ పంచాయతీలో రాలేదు. గ్రామ అభివృద్ధి కొరకు ప్రభుత్వం కూడా కొంచెం అన్ని విధాలుగా మన తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు నిధులు కూడా